ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను క్రమబద్దీకరించి వారికి ఇళ్లు కట్టించేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సిపిఎం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పేదలుంటున్న స్థలాలను క్రమబద్దీకరించడంతో పాటు వారికి తాగునీరు, వీధి లైట్లు, సిమెంట్ రోడ్లు, అంగన్వాడీలు ఏర్పాటు కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. పేదలుగా గుర్తించి వాళ్ళు గుడిసెలేసుకున్నటువంటి స్థలాలన్నింటినీ జీవో నెంబర్ 58, 59 ప్రకారం రెగ్యులైజ్ చేసి ఇల్లు కట్టుకోవడం కోసం 5.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లాగే వాళ్ళు గుడిసెలేసుకున్నటువంటి దగ్గర రోడ్లు తీయాలి, కరెంటు స్తంభాలు వేయాలి, తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి, పిల్లలు చదువుకోవడానికి స్కూల్ బిల్డింగ్లు కట్టించాలి, అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేయాలి. ఈ డిమాండ్ అన్నిటి సాధన కోసం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాని నిర్వహిస్తున్నాం. కలెక్టర్ గారు తక్షణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆ డైరెక్షన్ ఇచ్చి జిల్లా వ్యాప్తంగా గుడిసెలేసుకున్నటువంటి పేదలందరికీ పొజిషన్ పట్ట ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం కోసం కావలసినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం